కొట్టారు సార్ రోజు నేను అమ్మాయి మాటలు రాని అమ్మాయి మేము కడుపులో ఇద్దరు కళ తీసుకొని గుద్దారు ఎత్తుపైన బాగా గుద్దారు అమ్మాయికి మాటలే వెల్లుర్తి మండలం మల్లెపల్లి విలేజ్. ఇక నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 మధ్యలోనూ మా ఇంటి మీద దాడి జరిగింది. ఏంటి కోసం జరిగిందమ్మా? ఏంటి కోసం జరిగింది? ఏంటి కోసం వాళ్ళకి కావాలని మా మీద కక్ష కట్టి 2 నెలల నుంచి ఎన్ఆర్జీసీ ఆపాలి ఎట్లనైనా సరే అని మా మీద దాడి చేస్తున్నారు. ఏంటి కావాలని వాళ్ళు చేస్తున్నారు? ఏంటి కావాలని చేస్తున్నారు వల్ల? అది వాళ్ళకి ఎన్ఆర్జీసీ వాళ్ళకి రావాలని మా నుంచి వాళ్ళు రావాలని వాళ్ళు చేస్తున్నారు సార్. దీనికి మీరు ఏం మాట్లాడినారు? దీనికి ఏం మాట్లాడినారు? మీరు ఏం సలహా ఇచ్చినారు వాళ్ళకి? మేమేం సరే వాళ్ళు కావాలని మేటు తీసుకున్నారు సార్. మేటు తీసుకుని చేసుకున్నాం. మేమేం అనట్లేదు సార్. వాళ్ళు చేసుకుంటున్నాం. గతంలో 2014లో ఏమన్నా ఉన్నప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా మీరు ఎన్ఆర్జీఎస్ చేసినారా? గతంలో మేమే వాళ్ళకి ఇప్పించినాం సార్. వాళ్ళు ఇప్పించినందుకు ఇప్పుడు బదులుగా మాకు తిరగబడి ఇప్పుడు మాకే కావాలని వ్యతిరేకంగా చేస్తున్నారు సార్. అప్పుడు మేము రేషన్ వేసేవాళ్ళం సార్. అంటే నాకు పెళ్ళయి 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సార్. మేము సార్ 5 పడుతుంది. నాకు తెలిసింది చెప్తున్నాను. దాడి చేసిన వాళ్ళ పేర్లు ఏమమ్మా? నాకు వాళ్ళ పేరు ఏం తెలుసు సార్. బోయేళ్ళు, రెడ్డి అయిన ఒక ఆయన అని తెలుసు సార్. అందరు బోయేళ్ళు అందరు గుంపు వాళ్ళు బంధువులు అందరూ దయాలు వచ్చినారు సార్. ఒక 30-40 మంది దగ్గర వచ్చినారు సార్. అందరూ ఇటు దాడి చేసినారు. ఇటు దాడి చేసడం కాకుండా కూడా ఆడపిల్లలు మగవాళ్ళని చూడకుండా అందరినీ చిన్న పాపతో కూడా తొక్కినారు సార్. చిన్న పాపను కూడా చూడకుండా చిన్న పాపను కూడా కడుపుని తొక్కినారు. ఆ పాపని మా వాళ్ళు లోపల తీసుకెళ్ళినారు. మా చెల్లి మా ఆడపిల్ల ఇద్దరు డోర్ కాడ పెట్టుకుని అడ్డంగా పడితే కూడా కడుపుతున్నారు. వేసి కట్టెలతో రాళ్ళు అడుగుతున్నారు. కూర్చో పెట్టిన నెత్తి మీద గట్టి తన్నారు. ఏం తీసుకొని కొట్టినారమ్మా అతన్ని? అది గడ్డపారలు. మీరు ఏం తీసుకొని దాడి చేసినారు వాళ్ళని? మేమేం తీసుకొని దాడి చేయలేదు సార్ వాళ్ళని. వాళ్ళు మా మీద దాడి చేయడం కోసం మేమే పోవడానికి ఏం కాదు. ఎవరు కొట్టినా నేను చూడలేదు సార్. నేను ఆడుంటే ఆడు కూడా వచ్చినాడు సార్. ఈడేదో దాడి చేయడం కాకుండా ఆ ఇంటి దగ్గర కూడా వచ్చి దాడి చేసినారు సార్. మేము 3 ఆడపిల్లలు ఉన్నాము. మా పాప చిన్న పాప ఉంటే వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకున్నారు. మేము 3 ఉన్నామని చూడకుండా కూడా వాళ్ళు మమ్మల్ని దాడి చేయడం కోసం మా అత్తకి కాలు గాడి పడింది. నేను లోపల ఉన్న గడ్డ పట్టుకుంటే గడితో దొబ్బి గడితో అంత గడ్డపారతో కొట్టి పెట్టినారు సార్. అంతా అన్ని వగల కొట్టేసినారు. ధ్వంసం చేసేసినారు. మమ్మల్ని కూడా కొంతసేపు ఉంటే రక్షించే వాళ్ళు కూడా లేరు సార్. అసలు మాకు ఎట్లనైనా మీరే సేఫ్గా చేయండి సార్. ఇప్పుడు కూడా అమ్మా, మల్లెపల్లిలో నిన్న రాత్రి ఘర్షణ జరిగింది కదా, అసలు ఏం జరిగింది? తాగనీగా పోయింటే వాళ్ళ నాయనని కొడుకు తోలుకరానిగా పోయినాడు. తోలుకరానిగా పోయింటే ఎవరు కొడుకు? ఆయన కొడుకే, మా కొడుకు. మనోకర్ నాయుడు తోలుకొని రానిగా పోయింటే శేఖర్ గౌడ్ కొడేలు తీసుకొని రావడం వెంటనే నరికినా. ఇప్పుడు తోలుకరానికి పోతేనే ఎందుకు నరకనికి వస్తాడు? మమ్మల్ని పట్టేయడానికి వచ్చినారని నరకనికి వచ్చినారు. మమ్మల్ని పట్టేయడానికి వచ్చినారని నరకనికి వచ్చినారు. ఆయన వచ్చింటే మేము పోయినాము. అందరం గొడవ జరిగింది. ఆయన రాళ్ళు తీసుకొని కొడుకులు తీసుకొని దాడి చేసినారు. కట్టెలు తీసుకొని చేసినారు. ఏమైనా జరిగితే మా ఆయనకి వాళ్ళు ఎక్కడైనా ఏమైనా జరిగితే వాళ్ళే బాధ్యత. కారం తీసుకొని మీ ఇంట్లో ఎందుకు వచ్చినారా, లేకపోతే మీరు ఆ ఇంటి కాడిపోయినా కారం తీసుకున్నారా? దెబ్బలు తగిలినాయి. 12 కుట్లు అన్నాయి.
కేసు పెట్టినారా? కేసు పెట్టినా వాళ్ళకి తీసుకున్నారో లేదో ఏం జరిగినా కానీ ఎవరు చేసినా కానీ వాళ్ళ సంబంధం వాళ్ళదే చేస్తున్నారని బాధ్యత వాళ్ళది. మీ పేరు ఏం పేరమ్మా తమ్ముడు? బోయ మేఘనాథ్ నాయుడు. మేఘనాథ్ నాయుడు. మీ పేరమ్మా? సార్. అందరికీ నమస్కారం. నిన్నటి దినం మల్లెపల్లి గ్రామంలో ఇరు వర్గాలు వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఒకరి మీద దాడి చేసుకుని గొడవ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇరు పార్టీలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఊళ్ళో కూడా ఎలాంటి గొడవలు పునరావృతం కాకుండా ప్రస్తుతం క్రికెట్ని బలోపేతం చేసి అక్కడ కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఎవరెవరు ఈ కేసులు ఇన్వాల్వ్ అయినారో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారని చెప్పి దర్యాప్తు పూర్తి చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫర్దర్ ఇది మళ్ళీ జరగకుండా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా ఎఫ్ఐఆర్ పెట్టారు సార్ అటువైపు ఇటువైపు? ఎఫ్ఐఆర్ నిన్ననే ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు కేసు పెట్టారు. అటువైపు అంటే టీడీపీలో 2 ఇరు వర్గాలు కదా సార్? టీడీపీ అంటే పార్టీకి సంబంధించిన 2 వర్గాలుగా ఉన్నారు.